4 మంత్స్లో మానిటైజేషన్ అంటే కొత్త అప్డేటు 8000 వాచ్ అవర్స్ రాకముందే జనవరి 31వ తేదీ లోపలే మానిటైజేషన్ ఎలా చేసుకోవాలి అన్నదానికి ఈ టిప్స్ అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో ఈ వీడియో ఎవరికైతే బై ఎండ్ అంటే ఈ ఇయర్ ఎండ్ జనవరి 31 లోపల మానిటైజేషన్ ఫినిష్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి మాత్రమే. సో ఏదో సరదాగా యూట్యూబ్ చేస్తున్నాము, మానిటైజేషన్ గురించి అంత పెద్ద టెన్షన్ లేదు అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో చూడాల్సిన అవసరం లేదు. సో ఎవరికైతే మానిటైజేషన్ కావాలో వాళ్ళు మాత్రమే ఈ వీడియో కంటిన్యూ ఎండింగ్ వరకు ఎవ్రీ మినిట్ చూడాలి. ఓకే, మానిటైజేషన్ అవ్వడానికి మనకు ఉన్నవి ఓన్లీ 2 ways. ఎయిదర్ షార్ట్స్ వ్యూస్ త్రూ మానిటైజేషన్ చేసుకోవాలి. 10 million వ్యూస్ ఉంటే మనం జనవరి బిఫోర్ కాబట్టి ఆ 10 million వ్యూస్లోనే మన మానిటైజేషన్ అవ్వడానికి ట్రై చేస్తున్నాము. లేదు అంటే సెకండ్ ఏంటంటే మనకి వాచ్ అవర్స్ త్రూ మానిటైజేషన్ అవ్వాలి. అంటే 4000 వాచ్ అవర్స్ ఎయిదర్ త్రూ లైవ్ ఆర్ త్రూ వ్లాగ్స్. సో ఇప్పుడు ఫస్ట్ నేను వ్లాగ్స్తో ఎలా మానిటైజేషన్ చేసుకోవాలి అంటే మనకి ఈ 4 months అంటే 4 monthsలో 4 or 5 monthsలో మనకి ఫ్రమ్ ఆగస్టు 20 నుంచి వేసుకోండి, క్యాల్కులేట్ చేసుకుంటే ఆగస్టు 20 నుంచి జనవరి 20 వరకు మనకి ఒక టార్గెట్ లైన్ పెట్టుకుంటామంటే ఆ 4 monthsలో మనకి 153 days ఉన్నాయి. సో 153 days మాత్రమే నేను ఎందుకు 31 వరకు చెప్పట్లేదంటే మనకి జనవరి 20కే మానిటైజేషన్ అయిపోతే మిగిలిన 10 రోజులు ఏంటంటే మనం మానిటైజేషన్ ప్రాసెస్ ఇవన్నిటికీ సేఫ్ సైడ్ ఒక 10 days ఉంటుంది. కాబట్టి నేను ఓన్లీ జనవరి 20th వరకు మాత్రమే డేస్ క్యాల్కులేట్ చేసి తీసుకున్నాను. 20th ఫ్రమ్ దిస్ ఆగస్ట్ 20th జనవరి ఆగస్ట్ వరకు మనకున్న టోటల్ డేస్ 153 days. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే వీడియోస్ త్రూ ఎన్ని వాచ్ అవర్స్, ఎంత వాచ్ అవర్ కావాలి, ప్రతి వీడియో ఎన్ని వాచ్ అవర్స్ ఉండాలి, ప్రతి వీడియోకి వీక్లో ఎన్ని పోస్ట్ చేయాలి, దాని గురించి ఇప్పుడు చూద్దాము. సో డైలీ వ్లాగ్స్లో ఎవ్రీడే ఒక వ్లాగ్ ఖచ్చితంగా పోస్ట్ చేయాలి. ఒక వ్లాగ్ పోస్ట్ చేయాలి అన్నాను కదా అని ఏది పడితే అది పోస్ట్ చేయొద్దు. ఫ్యూచర్లో మీ కంటెంట్ రిలేటెడ్ కానీ మీరు ఏది కంటెంట్ ఫాలో అవుతున్నారో దానికి సంబంధించిన వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే డ్యూరేషన్. సో ఎవ్రీడే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవ్రీడే అంటే మీకు 153 daysలో ప్రతిరోజు కూడా ఒక వ్లాగ్ అయితే ఖచ్చితంగా చేయండి. సో ఇప్పుడు డ్యూరేషన్ చూద్దాము. ఫర్ సపోజ్ మనము ఎవ్రీడే ఒక వీడియో టైం డ్యూరేషన్ వచ్చి 10 minutes తీసుకుంటే కనుక మీకు పట్టే 153 daysలో ప్రతి వీడియో 10 minutes మినిమం ఉండాలి. అంతకన్నా 4-5 minutes ఎక్కువ పెట్టుకున్న ప్రాబ్లం లేదు. బట్ మినిమం 10 minutes అయితే ఖచ్చితంగా ఉండాలి. ఆ 10 minutesకి ఫర్ సపోజ్ 25 people ఫుల్గా చూసారనుకుందాం. 25 people ఫుల్గా చూస్తే మనకు వచ్చే వాచ్ అవర్స్ ఓకే. అండ్ నెక్స్ట్ సేమ్ 10 minutes డ్యూరేషన్కి 50 people ఫుల్గా చూస్తే కనుక మనకి 8 వాచ్ అవర్స్ అనేది వస్తుంది. అదే వీడియోని 10 minutes డ్యూరేషన్లో ఫుల్గా 100 people చూస్తే కనుక 16 వాచ్ అవర్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే 10 minutes వీడియో ఖచ్చితంగా పోస్ట్ చేయాలి. 25 people ఖచ్చితంగా చూడాలి. మినిమం అంటే ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఫుల్ వీడియో చూడరు, ఒక 2-3 minutes చూస్తారు, స్కిప్ చేసేస్తారు. సో ఆ వీడియో కౌంట్ అవ్వదు. అంటే కౌంట్ అవుతుంది కానీ మనకి ఫుల్ వాచ్ అవర్ అయితే రాదు. సో అలా కాకుండా 25 వ్యూస్ ఫుల్గా చూస్తే 4 వాచ్ అవర్స్ అయితే వచ్చేస్తుంది. 50 people ఫుల్గా చూస్తే కనుక 8 వాచ్ అవర్స్ అయితే వచ్చేస్తుంది. 100 people ఫుల్గా చూస్తే 16 వాచ్ అవర్స్ వస్తుంది. సో మీరు ఇక్కడ ఏంటంటే ఎవ్రీడే 10 minutes వీడియో పోస్ట్ చేయాలి. మినిమం 25 మంది చూస్తే ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా 153 days క్యాల్కులేట్ చేసుకుంటే మనకి 26 hours పర్ డే ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది. మనకి ఖచ్చితంగా 26 వాచ్ అవర్స్ పర్ డే రావాలి. ఎవ్రీడే అంటే 153 daysలో ప్రతిరోజు 26 వాచ్ అవర్స్ అయితే రావాలి. అంటే మనకి మినిమం 60 కన్నా 16 ఎక్కువ ఉండాలి. ఎందుకంటే 26 ఎవ్రీడే ప్రతి వీడియో మీరు వీడియో పోస్ట్ చేయండి. వ్లాగ్ పోస్ట్ చేస్తే కనుక
ఆల్ టుగెదర్గా మనకి 26 పర్ డే కావాలి. ఈ 153 డేస్ కంప్లీట్గా లేదు, ఇక్కడ మేము 10 మినిట్స్ కాకుండా 20 మినిట్స్ టైం డ్యూరేషన్ వీడియో పోస్ట్ చేస్తాము అంటే కనుక మీరు పోస్ట్ చేసే వీడియో ఎవ్రీడే ఏదైనా సరే 153 డేస్లోనే ఎవ్రీడే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు చాలా ఫాస్ట్గా ఈ 3 మంత్స్ ఇంకా డెడికేటెడ్గా యూట్యూబ్ అన్నట్లే చూడాలి. సో ఇక్కడ 10 మినిట్స్ డ్యూరేషన్కి ఈ వాచ్ అవర్స్ వస్తే మినిమం 25 మెంబర్స్ వస్తే ఫర్ ఇలా వస్తారు. ఒకవేళ మేము కొంచెం ఫాస్ట్గా చేస్తాము అనుకుంటే కనుక 10 మినిట్స్ డ్యూరేషన్ కాకుండా 20 మినిట్స్ డ్యూరేషన్ వీడియో చేయొచ్చు. అంటే మీరు ఎవ్రీడే 20 మినిట్స్ డ్యూరేషన్ వీడియో ఒకవేళ చేస్తే కనుక మీకు 25 వ్యూస్కే 8 వాచ్ అవర్స్ వచ్చేస్తుంది. ఎందుకంటే డబుల్ అన్నమాట. ఇక్కడ 10కి 20, 10కి 10 డబుల్, ఇక్కడ 4కి డబుల్ 8, 16కి డబుల్ 32. సో మీకు 25 వాచర్స్కే సో మీరు 20 మినిట్స్ వీడియో పోస్ట్ చేయగలిగితే ఓన్లీ ఫుల్గా ఒక 25 మెంబర్స్ వాచ్ చేసినా సరే మీకు 8 అవర్ వాచ్ వచ్చేస్తుంది. 8 అవర్ వాచ్ వచ్చేస్తుంది కాబట్టి ఒక 50 మెంబర్స్ ఫుల్గా చూస్తే 16 వాచ్ అవర్స్ వచ్చేస్తుంది. సో ఇదేంటంటే మనకి 10 మినిట్స్ డ్యూరేషన్ మీరు వీడియో చేయగలిగారంటే 20 మినిట్స్ వీడియో చేయగలిగారన్నది ఇక్కడ మనకి 10 మినిట్స్ 20 మినిట్స్ కన్నా ఏది పడితే అది అస్సలు చేయొద్దండి. ర్యాండమ్. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ ఓన్ వీడియో అయి ఉండాలి, మీ ఓన్ వాయిస్ అయి ఉండాలి. వేరే వాళ్ళ తీసుకొచ్చి ఇంకేవో యాడ్ చేయడం అలా తీస్తే మళ్ళీ మానిటైజేషన్కి కూడా ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది. సో ఏదైనా జెన్యున్గా చేయాలి. అండ్ ఏ కంటెంట్ పెట్టినా సరే మీరు ఏంటంటే ఇఫ్ షుడ్ బి రిలేటెడ్ టు యువర్ ఛానల్. అంటే మీరు ఛానల్లో ఇది ఫాలో అవుతున్నారా లేదా, ఏం చూపిస్తున్నారో దానికి రిలేటెడ్గానే ఉండాలి. ఫ్యూచర్లో కూడా దానికి రిలేటెడ్గానే ఉండాలి. మనము హరీలో పోస్ట్ చేయాలి, మానిటైజేషన్ చేసుకోవాలి. ఏది పడితే అదే మీరైతే ఆ 10 మినిట్స్లో చూపించొద్దు. ఓకే. అండ్ దిస్ ఈజ్ ది ఫస్ట్ మనకి వీడియోస్ త్రూ మానిటైజేషన్. అండ్ ఇక్కడ ఏ ఛానల్ ఏది కంటెంట్ మనకు బాగా వెళ్తుంది అనుకుంటే మోస్ట్లీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడైనా సరే షాపింగ్ అంటే జ్యువెలరీ, శారీస్ ఇవన్నిటికీ ఎక్కువ రీచ్ ఉంటే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అంటే ఇది కన్ఫామ్గా వచ్చేస్తుంది. అవే చేయమని నేను చెప్పట్లేదు, మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ వీటికి ఎక్కువ ఉంటాయి అన్నమాట. దాని మీద నేను చెప్తానండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చి కుకింగ్ కానీ కుకింగ్ ఛాలెంజ్ వీడియోస్కి అయితే అండ్ ఇప్పుడు ఏమైనా సరే ఫెస్టివల్స్ వస్తే దానికి రిలేటెడ్గా వీడియోస్ కానీ సో ఇవన్నీ ఏంటంటే ప్రిఫరెన్సెస్ అంటే ఛాన్సెస్ ఉంటుంది అని అనిపిస్తుంది అన్నమాట. అండ్ ఇప్పుడు వీడియోస్ కాకుండా అలాంగ్ విత్ మనకి వీడియోస్ లైవ్ కూడా ఒకటే, అంటే వాచ్ అవర్ కిందకే వస్తుంది కాబట్టి దాని త్రూ కూడా మనం ఇప్పుడు ఎలా మనం మానిటైజేషన్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు అలాంగ్ విత్ మనకి వ్లాగ్స్తో పాటు లైవ్ కూడా మనకి ఎవ్రీడే మనకి 26 వాచ్ అవర్ కావాలి కాబట్టి 153 డేస్లో మనకు కావాల్సింది 4000 వాచ్ అవర్స్ ఫినిష్ చేయడానికి. సో మన టార్గెట్ ఓన్లీ 26 వాచ్ అవర్స్ డైలీ. సో ఒకటి వ్లాగ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ లైవ్ త్రూ ఫర్ సపోజ్ ఎవరైతే లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారో వాళ్ళు 1 అవర్ లైవ్ చేస్తే కనుక అంటే మీరు నాన్ స్టాప్గా 1 అవర్ కంటిన్యూగా మీరు లైవ్ చేస్తే ఫర్ సపోజ్ 1 పర్సన్ మాత్రమే ఓవరాల్గా 1 అవర్ ఫుల్గా పర్సన్ కంప్లీట్గా మీ వీడియో వాచ్ చేస్తే కనుక మీకు 1 వాచ్ అవర్ వస్తుంది. ఓకే. అండ్ అలా కాకుండా మీరు 1 అవర్ కంప్లీట్గా లైవ్ చేసినప్పుడు ఇద్దరు కంప్లీట్గా స్టార్టింగ్ టు ఎండింగ్ ఇద్దరు పీపుల్ కనుక మీ లైవ్ వాచ్ చూస్తే కనుక మీకు 2 వాచ్ అవర్స్ వస్తాయి. లేదు 3 పీపుల్ వాచ్ చేస్తే 3 వాచ్ అవర్స్ వస్తుంది. లేదు మీరు చేసే వాచ్ అవర్ లైవ్ ఒక 10 పీపుల్ చూసారనుకోండి మీకు 10 వాచ్ అవర్ వచ్చేస్తుంది. సో ఈ క్యాల్కులేషన్ అంతా వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు లైవ్లో ఉండాలి. అంతేకాని డ్రాగ్ చేసి అప్పుడు మీకు ఈ వాచ్ అవర్ అనేది కౌంట్ కాదు. అందుకే మీకు వ్యూవర్స్ 10, 20, 15, 40 వ్యూవర్స్ వస్తారు లైవ్లో. సో అవన్నీ నేను క్యాలిక్యులేట్ చేయట్లేదు. 1 పర్సన్ అయినా సరే మీకు స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూస్తే ఈ 1 అవర్ వాచ్ అవర్ అనేది మీకు వస్తుంది. లేదు ఒక 10 పీపుల్ మీకు తెలిసిన వాళ్ళైనా ఎవరైనా సరే ఒక 10 పీపుల్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూస్తే మీకు 10 వాచ్ అవర్ వచ్చేస్తుంది.
అందుకని 1 పర్సన్కే చెప్తున్నాను, ఎందుకంటే ఎవరు కంటిన్యూగా ఉంటారో ఉండరో మనకు తెలియదు కదా. సో ఇప్పుడు ఒకవేళ మీరు 2 అవర్స్ లైవ్ స్ట్రీమింగ్ చేస్తే కనుక 2 అవర్స్ లైవ్ స్ట్రీమింగ్ చేశారు, మీ లైవ్ స్ట్రీమ్లో ఒక పర్సన్ కంటిన్యూగా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఉంటే మీకు 2 అవర్ వాచ్ అవర్ వచ్చేస్తుంది. ఓకే, లేదు ఒక 2 పీపుల్ మీరు చేసే ఈ 2 అవర్స్ లైవ్ కంటిన్యూగా చూసారనుకోండి, మీకు 4 అవర్ వాచ్ అవర్ వచ్చేస్తుంది. లేదా ఒక 3 పీపుల్ మీకు కంటిన్యూగా ఉన్నారనుకోండి, 6 వాచ్ అవర్స్ వచ్చేస్తాయి. ఒక 10 పీపుల్ మీరు చూసే 2 అవర్స్ లైవ్ 10 పీపుల్ కంటిన్యూగా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఉంటే మీకు 20 వాచ్ అవర్ వచ్చేస్తుంది. సో ఇలాగా మీరు అంటే మీరు ఎవ్రీడే లైవ్ చేస్తే ఎంతసేపు చేస్తారు, ఎంతమంది కంటిన్యూగా ఉంటారు, దీన్ని బట్టి మీ క్యాలిక్యులేషన్ చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా మీకు 153 డేస్లో ఎవ్రీడే చెప్తూ ఉన్నాను. ఎందుకంటే మీకు ఈ 4 మంత్స్ కంటిన్యూ మీరు పోస్ట్ చేస్తేనే మనకున్న తక్కువ టైంలో మనకు కావాల్సిన 4000 వాచ్ అవర్స్ అనేవి వస్తాయి, లేకపోతే చేయలేము. ఎందుకంటే బట్ వన్స్ మనము జనవరి 30th దాటేసామంటే మనకి 4000 నుంచి 8 అవర్స్ వాచ్ అవర్స్కి మారిపోతుంది. సో 8000 వాచ్ అవర్స్ కోసం అయితే తర్వాత కష్టపడదామా, లేకుంటే ఇప్పుడు 4 మంత్స్లో 4000 వాచ్ అవర్స్ ఫినిష్ చేసుకుందామా అన్నది ఇట్స్ ఆఫ్ యూ. ఎవరైతే లైవ్ స్ట్రీమ్ ఆర్ వ్లాగ్స్ చేస్తున్నారో సో కొంచెం ఫాస్ట్ అప్ చేసుకోండి, మానిటైజేషన్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇది టోటల్గా 4000 వాచ్ అవర్స్కి నేను చేసిన క్యాలిక్యులేషన్, లైవ్ కానీ వ్లాగ్ కానీ. కొంతమంది ఏంటంటే 4000 వాచ్ అవర్స్లో 1000 వాచ్ అవర్స్ ఆల్రెడీ ఫినిష్ చేసేసి ఉంటారు. సో వాళ్ళకి 3000 నెసెసిటీ ఉంటుంది. సో ఆ 3000 దీంట్లో మీరు తగ్గించుకోవచ్చు. అంటే మీకు 153 డేస్కి కావాల్సిన వాచ్ అవర్స్ నేను చెప్పాను, బట్ మీకు 3000 అవ్వచ్చు, ఆల్రెడీ 2000 వచ్చేసి ఉండొచ్చు. సో వాళ్ళకి ఇంకా ఈజీ అయిపోతుంది. అంటే ఏంటంటే మీకు ఎవ్రీడే 26 అవసరం ఉండదు. 26 ఎవరికంటే 4000 వాచ్ అవర్స్ కంప్లీట్గా చేయాల్సిన వాళ్ళకి, కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి 153 డేస్లో 26 మినిమం వాచ్ అవర్స్కి వేస్ చెప్పాము. ఇప్పుడు ఏ వేస్ ఉన్నాయి అనేది మనం చెప్పాను. ఇప్పుడు లేదు కొంతమంది ఆల్రెడీ అయిపోయి ఉన్న వాళ్ళకి ఇంకా తగ్గుతుంది అంటే ఇక్కడ ఈ 26 అనేది లెస్ అవుతూ వస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఒకవేళ మీరు ఈ మానిటైజేషన్కి చేసే ప్రాసెస్లో కనుక మీరు ఎండింగ్ వరకు వచ్చేసాము కానీ ఇంకా మీకు వ్యూస్ రాలేదు అనుకున్నప్పుడు మీరు మీ మినీ మానిటైజేషన్కైనా అప్లై చేసేసుకోండి. మినీ మానిటైజేషన్ అంటే మనకి 3000 వాచ్ అవర్స్, సో 4000 వాచ్ అవర్స్ అవసరం లేదు, 3000 వాచ్ అవర్స్ వచ్చినా మనకి మినీ మానిటైజేషన్ అయిపోతుంది. సో ఎవరైతే దగ్గరలో ఉన్నారో ఇంకా 4000కి ఇంకా మీరు చాలా కష్టపడ్డారు, 4000 వాచ్ అవర్స్ చేయలేకపోయారు, 3000 అయింది అనుకున్నప్పుడు సో మీకేంటంటే మినీ మానిటైజేషన్కి అప్లై చేసేసుకోండి. దాని త్రూ బెనిఫిట్ ఏంటంటే మీరు లైవ్ చేసినప్పుడు కానీ నార్మల్గా కానీ మెంబర్షిప్ ఉంటుంది, సూపర్ చాట్ ఉంటుంది, షాపింగ్ ప్రోడక్ట్ ట్యాగ్ చేసుకోవచ్చు ఆప్షన్ ఉంటుంది. సో దాని నుంచి కూడా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇది మనకి 4000 వాచ్ అవర్స్ ఎలా తీసుకురావాలి అన్నది ఇది మనకి లైవ్ త్రూ వ్లాగ్ త్రూ నేనైతే ఇప్పుడు చెప్పాను. ఇప్పుడు మీకు ఎన్ని రిక్వైర్మెంట్స్ ఉంది అని దాన్ని బట్టి ఈ 4 మంత్స్లో మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలనేది ఇట్స్ ఆఫ్ యువర్. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇంకొక మనకి షార్ట్స్ అనమాట, షార్ట్స్ వీడియో త్రూ కూడా మనం మానిటైజేషన్ చేసుకోవచ్చు. అది కూడా ఎలాగన్నది ఇప్పుడు నేను చెప్తాను. సో ఈ 5 మంత్స్లో షార్ట్ వీడియోస్ చేసి మన ఛానల్ని మనం మానిటైజేషన్ చేసుకోవచ్చు. వాచ్ అవర్ అయితే ఇంతవరకు చూశారు కదా, అది వాచ్ అవర్. ఇప్పుడు లేదు మాకు వాచ్ అవర్ అవ్వదు, మేము షార్ట్ వీడియోస్ ఎక్కువ చేయగలము, మాకు ఛానల్ షార్ట్ వీడియోస్ త్రూ మానిటైజేషన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే మనకి ఆ మానిటైజేషన్ అవ్వడానికి మనకి ఓవరాల్గా అది వాచ్ అయినా షార్ట్స్ అయినా మనకు ఉన్నది 153 డేస్ మాత్రమే. సో నేనైతే మనకి గ్రేస్ పీరియడ్ కొంచెం వదిలేశాను, ఒక 10 డేస్. ఈరోజు 20th కాబట్టి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను కాబట్టి మేబీ 20th ఒక 2 డేస్ ఉంటుంది. సో 20th ఆగస్టు నుంచి జనవరి 20th వరకు టైం తీసుకున్నాను. సో అది 153 డేస్. సో దీనికి మనకి షార్ట్ వీడియోస్ కావాల్సిన రిక్వైర్మెంట్ వచ్చి 10 మిలియన్ వ్యూస్, అంటే 100 lakhs వ్యూస్ కావాలి ఈ 153 డేస్లో. సో ఇప్పుడు మనం ఎన్ని వ్యూస్ పోస్ట్ చేస్తే ఎన్ని వస్తాయి అన్నది ఇప్పుడు చూడండి. ఒక్క వీడియో
వీడియో పోస్ట్ చేస్తే మనకి ఎవ్రీడే అంటే ఎవ్రీడే ఈ వీడియో పోస్టింగ్స్ ఏంటంటే ఎవ్రీడే పోస్టింగ్ అనమాట. వన్ వీడియో వన్ షార్ట్ వీడియో మీరు కనుక పోస్ట్ చేస్తే మీకు 65,400 వ్యూస్ కావాలి. అంటే ఆ వ్యూస్ కూడా ఏంటంటే ఓవరాల్గా మనకి వీడియో చూడగానే పైన కనిపించే వ్యూస్ అయితే కాదు, ఎంగేజ్డ్ వ్యూస్. అంటే ఏంటంటే ఫుల్గా చూడాలి, ఆ వ్యూస్ అనేది ఫుల్గా చూడాలి. అంటే మీరు ఒక షార్ట్ వీడియో, ఇప్పుడు మనం వన్ వీడియో అన్నాం కదా, వన్ షార్ట్ వీడియో పోస్ట్ చేస్తే ఫుల్గా చూడాలి. అలా ఫుల్గా చూసిన వ్యూస్ మాత్రమే కౌంట్ అవుతాయి. అలా ఫుల్గా చూసిన వ్యూస్ మనకి వన్ డేలో ఒక వీడియోకి 65,400 వ్యూస్ కావాల్సి ఉంటుంది. లేదు ఒక వీడియో నుంచి మనకు అన్ని వ్యూస్ రావు అనుకున్నప్పుడు ఏం చేశారంటే డివైడ్ చేసుకోండి. 2 షార్ట్ వీడియోస్ వన్ డేలో పోస్ట్ చేయాలి. వన్ డేలో 2 షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తే ఈచ్ షార్ట్కి మనకి 32,700 వ్యూస్ రావాలి. లేదా 32,000 కూడా రాదు అనుకున్నప్పుడు 3 షార్ట్స్ పోస్ట్ చేయాలి. ఈ షార్ట్స్ వీడియోకి అయితే 21,800 వ్యూస్ రావాలి. ఇప్పుడు ఏ వ్యూస్ అయినా సరే ఎంగేజ్డ్ వ్యూస్ అంటే ఫుల్గా కౌంట్ అయ్యి వ్యూస్ మాత్రమే. లేదు మాకు 20 వ్యూస్ కూడా రాదు అనుకుంటే 4 షార్ట్స్ వీడియోస్ ఎవ్రీడే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈచ్ షార్ట్ వీడియోకి అయితే మనకి 16,350 రావాలి. అంతేనా? ఓకే, నెక్స్ట్ ఫర్ 16,350 వ్యూస్ రావాలి. ప్రతి షార్ట్ వీడియోకి ఎంగేజ్డ్ వ్యూస్ రావాలి. లేదు 16,000 కూడా రాదు అనుకుంటే 5 షార్ట్ వీడియోస్ పోస్ట్ చేయాలి. సో ఎవ్రీడే 5 షార్ట్ వీడియోస్, ఈచ్ షార్ట్ వీడియోకి మనకి 13,800 వ్యూస్ రావాలి. అది కూడా రాదు. నెక్స్ట్ సిక్స్ షార్ట్ వీడియోస్కి 10,900 వ్యూస్ రావాలి. సో ఇప్పుడు మీ టార్గెట్ ఏంటి? 6 షార్ట్ వీడియోస్ పోస్ట్ చేశారు, ప్రతి వీడియో ఎంగేజ్డ్ వ్యూస్ 10,900 వ్యూస్ రావాలి. సో అప్పుడు ఇలాగా 153 డేస్లో ఎవ్రీడే యూ హ్యావ్ టు పోస్ట్ 6 షార్ట్ వీడియోస్. లేదు అది కూడా రాదు అనుకున్నప్పుడు 7 షార్ట్ వీడియోస్ 9,342 9,000 ప్రతి, అంటే మీరు 7 షార్ట్ వీడియోస్ ఎవ్రీడే పోస్ట్ చేస్తారు. ప్రతి ఒక్క షార్ట్ వీడియోకి 9,342 వ్యూస్ రావాలి. అది కూడా ఎంగేజ్డ్ వ్యూస్ అయి ఉండాలి. అంటే మొత్తం చూడాలి. మొత్తం చూడకుండా ఇలా చూసి స్వైప్ చేసేస్తే ఆ వ్యూ కౌంట్ అవ్వదు. సో ఫుల్గా చూసిన వ్యూస్ మాత్రమే ఈ వ్యూస్ కౌంట్ అవుతాయి. లేదు ఇది కూడా కాదు అనుకుంటే ఇంకా 8, 9, 10 ఎన్నైనా పోస్ట్ చేసుకోవచ్చు. దాని వీడియోస్ ఎక్కువ అవుతున్న కొద్దీ మనకి వ్యూస్ అన్నవి తగ్గిపోతూ ఉంటాయి. సో వన్ వీడియో వైరల్ వెళ్తుంది, వైరల్ వెళ్ళే ఛాన్సెస్ అయితే కొన్ని ఉంటాయి. వ్యూస్ ఇప్పుడు బాగా వెళ్తున్నాయి కానీ మానిటైజేషన్ ఇంకా అవ్వలేదు అనుకున్న వాళ్ళకి వన్ వీడియో ఈజ్ ఆల్సో ఫైన్. లేదు అన్నీ రావట్లేదు అనుకున్న వాళ్ళకి వీడియోస్ ఎక్కువ. సో వీడియోస్ ఎక్కువ ఉన్నప్పుడు వ్యూస్ అనేది తక్కువ వచ్చినా సరిపోతుంది. సో మీ ఛానల్ని బట్టి మీకు ఎంత రిక్వైర్మెంట్ ఉన్నదాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. డైలీ 1 వీడియో పెట్టాలంటారా లేదంటే 10 పెట్టాలన్నది మీరు చూసుకోండి. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే 10 మిలియన్లో అందరికీ సగంటే 70 మిలియన్లు కూడా వచ్చి ఆగిపోయి ఉండొచ్చు. ఈ విధంగా 7 మిలియన్స్ వచ్చి ఆగిపోయి ఉండొచ్చు. 153 డేస్లో ఈ 5 మంత్స్లో 10 మిలియన్ అవసరం అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఆల్రెడీ చాలామందికి సగమో ఇంకా ఎక్కువ వచ్చేసే ఉండొచ్చు. అలా ఉన్న వాళ్ళైతే ఇలా ఇప్పుడు ఇదేంటంటే తగ్గుతుంది. నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే అస్సలు మానిటైజేషన్ కానీ కొత్త ఛానల్స్ పెట్టిన వాళ్ళకి కానీ ఈ 5 మంత్స్లో చేసుకోవాల్సిన మానిటైజేషన్ అన్న వాళ్ళకే 0 నుంచి చెప్తున్నాను. నేను 0 నుంచి టోటల్ వ్యూస్ ఎయిదర్ త్రూ వాచ్ ఆర్ త్రూ వ్యూస్. ఇప్పుడైతే ఈ వీడియో నేను చెప్పిందనమాట. సో ఆల్రెడీ మనకి సగం అయిపోయింది, ఆల్మోస్ట్ నియర్లీ ఉన్న వాళ్ళకి అసలు టెన్షనే లేదు. అలా అని చెప్పి లైట్ తీసుకోవద్దు. ఒక్కోసారి వ్యూస్ డ్రాప్ అవుతాయండి, ఒక్కోసారి ఇంకా ఎక్కువ అవుతాయి. సో మీరు కన్సిస్టెన్స్గా మెయింటైన్ చేసుకోవాలి. సో అర్థమైంది కదా. షార్ట్ వీడియో అయితే ఎవ్రీడే ఒక వీడియోకి ఇన్ని, 2 వీడియోస్కి అయితే ఇన్ని. సో మీ ఛానల్ వ్యూస్ని బట్టి మీరు ఎన్ని వ్యూస్ పోస్ట్ చేసుకోవాలి, ఎన్ని వీడియోస్ పోస్ట్ చేసుకోవాలి అన్న దానికి మీరు డిసైడ్ చేసుకోండి. సో ఇదన్నమాట మానిటైజేషన్ మనకి 4,000 అవర్స్లో
పర్ వాచ్ అవర్ 4000 అండ్ ఫర్ షార్ట్ వీడియోస్కి అయితే 10 మిలియన్ ఈ 5 మంత్స్లో ఎలా మానిటైజ్ చేసుకోవాలి అన్నదానికి వీడియో అనమాట. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఇప్పుడు క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ చాలామంది ఇప్పుడిప్పుడే వచ్చారు, సో వాళ్ళకైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా యూట్యూబ్ చేసే మానిటైజేషన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి, డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళు మీరు యూట్యూబర్ కాకపోయినా మీ యూట్యూబర్ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి. నెక్స్ట్ డెఫినెట్గా అయితే యూజ్ అవుతుంది. సో ఆలోచించుకోండి, మీరే జనవరి అంటే 5 మంత్స్ ఉంది, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 5 మంత్స్లో చేసుకోవడం ఈజీ. తర్వాత మనకి 4000 నుంచి 8000 వాచ్ అవర్స్ అయిపోతుంది, 10 మిలియన్ నుంచి 20 మిలియన్ అయిపోతుంది. మనకి ఇప్పుడు ఇలా పెరిగిపోతూ ఉంటాయి, అప్పుడు మనకి చాలా కష్టం అయిపోతుంది. మరి అట్లా కాకుండా ఇప్పుడైతేనే నెక్స్ట్ అయితే మనకి ఇంపాసిబుల్ అంటే ఇప్పుడైతేనే పాసిబుల్. సో ఐ థింక్ దిస్ ఈజ్ ది రైట్ టైం. మీరు కరెక్ట్ టైంని ఈ 5 మంత్స్లో ఇన్వెస్ట్ చేయండి, టైం మీద ఇన్వెస్ట్ చేయండి చాలు. సో ఆల్ ది బెస్ట్. మానిటైజేషన్ అవ్వలేని వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ఐ మీన్ ఏమంటారంటే డౌన్ అయిపోవద్దు, ట్రై చేయండి. 5 మంత్స్ డెఫినెట్గా మానిటైజేషన్ అందరివి అయిపోతాయి, ఓకేనా. అండ్ ఏ మిస్టేక్స్ చేయొద్దు, వేరే వాళ్ళు యూజ్ చేయొద్దు. అవన్నీ మనకి ఎలా తీసుకుంటుందో యూట్యూబ్ తెలియదు. సో మీ ఓన్ కంటెంట్ ఇవ్వండి, మీ ఓన్ వాయిస్ ఇవ్వండి, మీ ఓన్గా చేయండి, మానిటైజేషన్ డెఫినెట్గా అవుతుంది. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ఆల్ ది క్రియేటర్స్. సీ యూ ఆల్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.